ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చకు తెరలేపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మహిళలకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ హామీలను అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. తులం బంగారం ఇవ్వకపోతే కాంగ్రెస్ నాయకుల మెడలో ఉన్న బంగారాన్ని తీసుకోవాలని, స్కూటీ ఇవ్వకపోతే కాంగ్రెస్ నేతలు తిరిగే స్కూటీలనే తీసుకోవాలని ప్రజలకు సూచించడం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ విషయంలో పోలీసులు కేసులు పెట్టినా భయపడవద్దని తెలిపారు. కేసులు పెడితే తన వద్దకు రావాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వకపోతే తానే సొంత ఖర్చుతో ఇల్లు నిర్మించి ఇస్తానని గతంలో చెప్పారు. ఆ మాట ప్రకారమే కేంద్ర ప్రభుత్వ వాటాతో ఇప్పటికే 3000 ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఏం చేశాను ఈ రోజు మీ ద్వారా చెప్తున్నాను, బరాబరి చెప్పాను. ఇంతకుముందు 10 ఇంటర్వ్యూలలో చెప్పాను, 100 ఇంటర్వ్యూలో చెప్పాను, ముఖ్యమంత్రి గారికి చెప్పాను. నేను ఎన్నికలలో వాగ్దానం చేసి మారంపల్లి గ్రామంలో ఎన్నికల సంగ్రామంలో చెప్పాను. అప్పుడు మా మేనిఫెస్టో కాదు, ఇంకొక మేనిఫెస్టో అధికారంలో వచ్చింది. ఆ రోజు కూడా చెప్పాను, ప్రభుత్వం ఒకవేళ ఇల్లు కట్టియకపోతే ఊరుకు 10 ఇల్లు సొంతం ప్రభుత్వం కట్టి తెలంగాణ అసెంబ్లీలో మొదటి స్పీచ్ లో అడిగాను, దయచేసి ప్రజలు కోరుకుంటున్న ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డు, సామాన్యులు కోరుకునే సమస్య తీర్చాలి. 2 సార్లు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి అది ఏదైతే ఇందిరమ్మ స్కీమ్ ఎక్కడ వచ్చింది, మేం లేని రేవంత్ రెడ్డి గారు ఆయన ఢిల్లీకి పోతే ఎవ్వడు నమ్ముతలేడు, మమ్మల్ని దొంగ అనుకుంటున్నాడు ఆయన అంటే, మేము ప్రత్యక్షంగా నేను కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్లి ఆయన అయితే అయిండొచ్చు దొంగ, గాని దయచేసి తెలంగాణ ప్రజలు దొంగలు కారు. తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇప్పించింది మేము. ఇవి వాళ్ళ నిధులు కావు, మహానిధులు. మేం కట్టిస్తున్నాం ఇల్లు. ఈ రోజు 4 లక్షలుగా 20 లక్షలు కడతామని కాదు, మొత్తం కలిసింది 2,50,000. దాంట్లో మా వాటా ఉంది. వాటా ఇప్పించింది మేము. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించింది నేను. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్